హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీలో 2 క్లాసులు అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది థర్డ్ క్లాస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లాస్ట్ వరకు చూసి వీడియోకి లైక్ కొట్టండి. మీరు చూపించే ఆదరణ బాగుంటేనే నెక్స్ట్ మళ్ళీ అర్థమెటిక్ క్లాస్ అనేది వస్తుంది, లేదంటే కష్టం. ఓకేనా? సో ఖచ్చితంగా లైక్ కొట్టి కొంచెం కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రాబ్లం చూడండి. 8,000 రూపాయలు 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత? సో 3 సంవత్సరాలకు అడిగారు. 2 సంవత్సరాలకు అడిగినప్పుడు లాస్ట్ వీడియోలో 2:1 ఇచ్చేసి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? సో దీనికి కూడా ఇప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ అనేది చెప్తాను, మీకు చాలా ఈజీగా చేయడానికి ఉంటుంది. ఓకేనా? సో ఎలా చేయాలో చెప్తా చూడండి. 8,000 రూపాయలు ఉంది, 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకి అయ్యే చక్ర వడ్డీ కావాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం క్లారిటీగా కొనుక్కోవాల్సిందే. పి మనకి 8,000 అనేది ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, తర్వాత టైం అనేది 3 ఇయర్స్. ఓకేనా? ఇవి ఇచ్చారు. మనకేం కొనుక్కోమంటారు? సిఐ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్తే చూడండి, ఏమి లేదు. ఇలా ఎప్పుడైనా 3 సంవత్సరాలకి కొనుక్కోమంటే సింపుల్గా మీరు 3:3:1 ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలా చేయాలో చెప్తా. ఇది గుర్తుపెట్టుకోండి, 3:3:1. ఇది ఇలా వేసుకొని ఏం చేస్తారంటే చూడండి, 8,000 మీద మనకి 8,000 మీద 5% అంటే ఎంత? 2 సున్నాలు కొట్టేసి 5తో ఇంటూ చేస్తే 400 వస్తుంది. సో మనం చేద్దాం, 5/100 అనేది చేస్తే ఈ 2 సున్నాలు ఇలా కట్ చేస్తాం. 5 ఉంది కదా, ఈ 5తో 8, ఎలా 5 8 40, ఇక్కడ ఒక 0 ఉంది, 400 వచ్చింది. సో ఇక్కడ 400 వేయండి, 400 ఇంటూ ఈ 3 వేయండి, ప్లస్ ఇక్కడికి రండి. మళ్ళీ చూడండి, ఈ 8,000 ఉంది చూడండి, అసలు మీద వచ్చిన వడ్డీకి ఇంటూ 3 చేస్తాం ఫస్ట్ 3తో. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ 400 మీద మళ్ళీ 5% చేస్తాం. చేసి ఈ 2 సున్నాలకి 2 సున్నాలు కట్ చేస్తే 4 ఉంటుంది. 4 5 20. ఈ 20 వచ్చింది చూడండి, వడ్డీ మీద వడ్డీ. దీన్ని ఎక్కడ వేసుకోండి, ఇంటూ ఈ 3 వేయండి. చూడండి, ఫస్ట్ దీనికి వేసాం, తర్వాత దీనికి వేసాం. ఓకే, సో మళ్ళీ ప్లస్ పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వచ్చింది కదా, ఈ వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాం. 20 మీద 5%, 5/100, 0 0, 5 1 5 2 2 1 2 1. ఓకే, సో ఇక్కడ మొత్తానికి 1 అనేది మిగులుద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, అలాగే ఇక్కడ 1 ఇంటూ 1 ఇలా వేసుకున్నాం. ఓకేనా? అర్థమైందా? సింపుల్గా ఎందుకు చెప్తానంటే ఇది చాలా సింపుల్ మెథడ్. ఎప్పుడైనా 3 సంవత్సరాలకి ఇచ్చి ప్రాబ్లం చేయమంటే ఈజీగా ఇలా చేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుద్ది. ఓకే, దీన్ని మనం రేషియో మెథడ్లో చేయొచ్చు, ఇంకా ఫార్ములా వేస్ట్ చేయొచ్చు, ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఓకేనా? దాన్నిటికంటే ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి 3 సంవత్సరాలు ఎప్పుడైనా వస్తే ఇలా చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇలా చేయాలి. లాస్ట్ వీడియోలో 2 సంవత్సరాలకి ఎలా చేయాలో చెప్పాను, 2:1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది క్యాలిక్యులేట్ చేయండి. 3 4 3 నెలలు 12, 1200, 3 6 60. ఇక్కడ చూడండి, 1 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు చూడండి, 1 6 2 1. సో 1,261 రూపాయలు. ఓకేనా? 1261 అంటాం కదా. సో ఇలా వస్తుంది ఆన్సర్ అనేది. ఇదేంటిదే? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ అన్నీ ఒకట్లే ఉన్నాయి. ఇలాగే వేస్తాడు ఎగ్జామ్స్లో. లాస్ట్లో 1 వచ్చింది, డిజిటల్ మెథడ్ అది ఇదే చేస్తూ ఉంటాం, మొత్తం పోతుంటాయి. ఇక్కడ ఇలా టైం వేస్ట్ అవ్వాలని చూస్తాడు ఎక్కువగా. సో అందుకే మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 1261. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? దీన్ని మనం ఫార్ములా బేస్లో చేసుకోవచ్చు, తర్వాత రేషియోస్ మెథడ్లో చేయొచ్చు, తర్వాత ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇది ఈజీ. ఇంతవరకు మీకు ఈ 3 సంవత్సరాలను అడిగితే మనం చెప్పలేదు కాబట్టి మీకు ఒకసారి చెప్దామని చెప్పాను. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ మనం 3 సంవత్సరాలు వచ్చినప్పుడు చేసేయచ్చు. ఈ 2:1 అనేది 2 సంవత్సరాలు ఎప్పుడైనా అడిగితే ఈజీగా దీన్ని పెట్టుకుని చేసేయచ్చు. ఓకేనా? ప్రతిదీ మనం చేద్దాం, మీరు జాగ్రత్తగా విని నేర్చుకోండి. సో ఇదే ప్రాబ్లమ్ని ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేస్తామో చెప్తే చూడండి, కొంచెం జాగ్రత్తగా వినాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఎవరైతే స్టార్టింగ్ నుంచి నీట్గా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? అందరూ త్వరలో పీక్కుంటారు ఈ సబ్జెక్ట్ అంటే. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ట్రెడిషనల్ మెథడ్లో మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వేసుకుంటామా? ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ 8,000 మీద మనకి 5% కడతాం. ఎంత వస్తుంది? 2 సున్నాలు పోతే 400, 5 8 40, ఇక్కడ 0 ఉంది, 400. ఈ 400 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? సో తర్వాత ఈ 400 మీద మళ్ళీ 5% కడతాం. ఎంత వస్తుంది? 2 సున్నాలు కట్ చేస్తే 4 5 20.
20 వచ్చిందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న 400 యాజిటీస్గా వేసుకొని ఇక్కడ ఈ వడ్డీ అనేది 20 ఇక్కడ వేస్తాం. ఓకేనా? తర్వాత ఈ 20 మీద మళ్ళీ 5% జీరో, ఇక్కడ జీరో కొడితే ఇక్కడ జీరో పోతుంది, 5 2 10, 2కి కట్ అయితే 1 ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ప్లస్ చేసి ఇక్కడ 400 ఇక్కడ యాజిటీస్ చేస్తాం చూడండి. అలాగే ఈ 2 కూడా ఇక్కడ యాజిటీస్గా వేసేయాలి. 400 అలాగే 20 వేస్తామా? ఇప్పుడు వీటి మీద వడ్డీ వేయాలి. 400 మీద ఎంత వడ్డీ వస్తుంది? 400 మీద 5% అంటే 20 వస్తుంది. ఓకేనా? 20 మీద 5% అంటే 1 వస్తుంది. ఓకేనా? సో ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా కలిపియాలి. చూడండి ఇందాక మనం 3:1 వేసామా? అప్పుడు 3 × 400 చేసాం చూడండి. ఇక్కడ 400 400 400 3 400 వచ్చాయి, ఇంటూ 3 చేసినా ఓకే, అలాగైనా వచ్చేస్తుంది. తర్వాత 3:20 చేసాం, అంటే 3 × 20 చేసాం. ఓకేనా? సో అప్పుడు చూడండి 1 2 3 20 వచ్చాయి, ఇంటూ 3 చేసాం. ఒకటే ఉంది కాబట్టి ఒకటితో ఇంటూ చేసాం. ఇలా కలిపినా అలా ఇంటూ చేసినా ఒకటే, అది సింపుల్గా అయిపోద్ది కాబట్టి అలా చెప్పాం. ఓకే? ఇప్పుడు చూడండి 4 4 4 ఎంత వస్తుంది? మొత్తం 4 3 12 కాబట్టి 1200. 1200 ఇది 60, 1260 3 20 60 కదా. సో 1260 60 1 1261 ఆన్సర్ సి వచ్చిందా? సో అలా చేస్తే సింపుల్గా అయిపోద్ది. దీన్ని మీరు ఫార్ములాలో చేయండి, అలాగే రేషియోస్ మెథడ్లో కూడా మీరు ట్రై చేయండి. అన్నీ ట్రై చేసామంటే మనం ఇక్కడ టైం మనకు సరిపోదు. సో నేను ఎలా చేయాలో చెప్పాను కాబట్టి మీరు అవి ట్రై చేసి చూడండి. ఓకే? ఈ క్వశ్చన్ చూడండి. 7,200 రూపాయలపై 16 2/3% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అగు చక్ర వడ్డీ ఎంత? ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఇస్తే చాలామంది భయపడతారు మిశ్రమ భిన్నాల్లో. సో ఇలా ఫ్రాక్షన్స్ అనేవి మిశ్రమ భిన్నాల్లో ఇస్తే చాలామంది భయపడిపోతుంటారు ఎలా చేయాలనేది. సింపుల్గా చేద్దాం ఎలా అనేది. ఓకేనా? ఏమి ఇచ్చారు? పి అనేది ఇచ్చేస్తారు 7,200. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 16 2/3% ఇచ్చారు. తర్వాత 2 సంవత్సరాలు గంట 2 సంవత్సరాలకి ఇచ్చారు. ఏం కావాలా? చక్రవడ్డీ కావాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. ఓకే? ఈ ముందు క్లారిటీ మనకి తెలియాలి, ఏమి ఇచ్చాడు ఏం కావాలంటాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా చేయాలో ఈ ప్రాబ్లం అనేది. సో మనకి ఇక్కడ 2 ఇయర్స్కి ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ మనం చెప్పిన షార్ట్ కట్స్లో చేద్దాం, తర్వాత ట్రెడిషనల్ మెథడ్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి 2:1 లాగా చేస్తే సరిపోద్ది. 2:1 ఇలా చేస్తే సరిపోద్ది. అలా చేయాలంటే ముందు ఇక్కడ చూడండి ఇది ఇచ్చాడు 16 2/3% ఇచ్చాడు. ఇలా ఎప్పుడైనా ఇస్తే భయపడవద్దు. ఓకే? ఈజీగా చేసుకోవడానికి నేను చెప్తా ఎలా చేయాలనేది. ఓకేనా? చూడండి 7,200 రూపాయలు అనేది అసలు ఇచ్చాడు. ఈ 16 2/3 అంటే మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. ఓకేనా? దీన్ని ఇలా వస్తే ఒక భిన్నం ఉంటుంది అని బట్టి పట్టేస్తారు. బట్టి పెట్టాల్సిన పని అవసరమే లేదు, నేను చెప్తా సింపుల్గా. ఓకేనా? సో చూడండి 16 2/3%. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 16 3 48 సింపుల్. 3 10 30 3 6 18. ఓకేనా? 48 48 ప్లస్ 20 2 ఎంత వస్తుంది? 50. ఓకేనా? 50/3% అనేది వస్తుంది. 50/3%. సో ఈ శాతాన్ని మనం తీసేయాలంటే ఏం చేస్తాం? ఈ 50/3 × 1/100 చేస్తాం. ఓకేనా? పర్సంటేజ్ వాల్యూ 1/100. భిన్నాల్లో ఉంటే 1/100 చేస్తాం. డైరెక్ట్గా ఇలా 20% అని ఇస్తే ఏం చేస్తాం? 20/100 అనేది చేసి కొట్టేస్తాం. లేదు ఇలా భిన్నాల్లో ఇచ్చిందనుకోండి 50/3% అంటే ఏం చేస్తాం? 50/3 × 1/100 చేస్తాం. ఓకేనా? భిన్నాల్లో ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 50/3 × 1/100 ఎంత వస్తుంది? ఈ 50కి ఇక్కడ కట్ చేద్దాం 2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 3 6 పైన 1 ఉంటుంది, కింద 3 6 1/6. ఓకే? సో 16 2/3% దీని వాల్యూ భిన్నాల్లో తెలియాలంటే 1/6 అనేది మనకి వస్తుంది. సో 1/6 అనేది ఇక్కడ చేస్తాం. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది చేయలేరు. సో 1/6 ఎలా వచ్చిందో చెప్పాం, జాగ్రత్తగా వినాలి అందుకే. సో ఇక్కడ చూడండి దీన్ని కట్ చేద్దాం. 2 సంవత్సరాలకి మనకు కావాలి కాబట్టి జస్ట్ సింపుల్గా అయిపోద్ది. ఇది ఎంతలో కట్ అవుద్ది చూడండి? 6 1 6 6 2 12. సో 12. ఓకేనా? కట్ అయిపోయింది. ఇప్పుడు 1200 అనేది మనకి ఇంట్రెస్ట్ అసలు మీద ఇంటూ ఈ 2 చేయండి ప్లస్ తర్వాత ఈ 1200 మీద మళ్ళీ ఈ పర్సంటేజ్ 16/2/3% అనేది పర్సంటేజ్ కడతాం. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/6. ఓకేనా? సో చూడండి ఇప్పుడు 6 1 6 2 12 2 0 200 వచ్చింది. ఓకేనా? ఈ 200 అంటే వడ్డీ మీద వడ్డీ. అప్పుడు ఈ 200 ఎక్కడ వేస్తాం? ఇంటూ ఈ 1 వేస్తాం. చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది? 12 24 2 0 200. ఓకేనా? 201 200. సో ఇక్కడ 0 0 ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 2. ఓకేనా? 2600 అనేది మనకి ఆన్సర్గా రావడం జరుగుద్ది. ఇక్కడ చూడండి బి అనేది 2600 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకే? సో సింపుల్ చిన్న ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా? మీరు ఏంటంటే ఇలాంటి ఇంటి దగ్గర భయపడతారు కానీ చాలా సింపుల్గా చేయొచ్చు. చక్రవడ్డీతో నీట్గా ప్రాబ్లమ్స్ ఎలాంటివి వచ్చినా కానీ చక్రవడ్డీలో మనం ఈజీగా చేయొచ్చు. ఓకే? నేను మీకు 4 మెథడ్స్ చెప్తున్నా.
ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఇది యూజ్ అయితే అంటే ఇలా చేస్తే ఈజీగా అయిపోద్దని నేను చేశాను. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని నేను రేషియోస్లో చేయాలి, లేదంటే ఫార్ములా వేసి చేయాలి. ఇలా మనకు తెలియాలంటే మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి. ఓకే, సో చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. దీన్నే మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ట్రెడిషనల్ మెథడ్లో మనకి 2 years అడిగారు కాబట్టి, సో ఇది ఫస్ట్ ఇయర్ అనుకుంటే ఇది సెకండ్ ఇయర్ అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 7,200లో ఈ 16/2/3% అంటే ఎంత వచ్చింది మనకి 1/6. ఓకేనా, సో 1/6 వచ్చింది. ఈ 1/6తో దీన్ని కట్ చేస్తే 1,200 వచ్చింది. ఓకేనా, 1,200 అనేది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. తర్వాత మనకి సెకండ్ ఇయర్కి కావాలి, 1,200 మీద మళ్ళీ 1/6 వేస్తాం. సో ఇప్పుడు చూడండి దీన్ని కట్ చేస్తే 200 అనేది వస్తుంది మనకి. 6,12 కాబట్టి 200. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ చేస్తాం. ఈ 1,200 యాజ్ టీజ్గా వేసుకొని ఈ 200 ఏమో దీని కింద వేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 1,200 2,400. ఓకేనా, సో 12/24 కాబట్టి 2,400 ప్లస్ 200 ఎంత వస్తుంది? 2,600 వస్తుంది. మొత్తం ఇవంతా కలిపేస్తే వచ్చిందా ఇంట్రెస్ట్ అనేది? 2,600 అనేది వచ్చింది. ఇలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, దీన్నే మనం రేషియోస్ మెథడ్లో ఎలా చేయొచ్చు సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఇక్కడ రేషియోస్ మెథడ్లో దీని వాల్యూ 16. కన్ఫ్యూజ్ అవుతారంటారా? సరే తుడిపేసి చెప్తాగండి. సో చూడండి రేషియోస్ మెథడ్లో ఎలా చేయొచ్చు. 16/2% ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చారంటే మనం దీన్ని ఎలా రాసుకుంటాం? 16 48, 48 ప్లస్ 2 50, 50/3%. దీన్ని ఎలా రాస్తాం? 50/3 ఇంటూ 1/100. ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ తీసేస్తున్నాం. ఓకే, పర్సంటేజ్ కట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి 51 52 పైన 1 ఉంది, 3 6 1/6 వచ్చిందా? ఇది మస్ట్ అండ్ షుడ్. ఇలా ఎప్పుడైనా భిన్నాల్లో ఇస్తే పర్సంటేజెస్ అనేవి మిశ్రమ భిన్నాల్లో ఇలా చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది రాకపోతే మరి ప్రాబ్లం మొత్తం రాదు, గుర్తుపెట్టుకోవాలి అందుకే. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు రేషియో మెథడ్లో చేస్తాం. రేషియో మెథడ్ అంటే మనకు మెయిన్ ఇదే కావాలి. ఓకేనా, 1/6 అనేది కావాలి. ఈ 1/6 అనేది ఈ 1 అనేది మనం ఇంట్రెస్ట్ అనుకుంటే 6 అనేది పి అవుద్ది. పి అంటే ఏంటి? అసలు ఈ రెండు కలిపేసామనుకోండి అప్పుడు 7/6 వస్తుంది. ఈ 7 ఏమవుద్ది ఇప్పుడు? ఏ మొత్తం. ఈ 6 అనేది పి అవుద్ది అసలు. ఓకేనా, 7 ఎందుకు వేసాం? ఈ రెండు కలిపేసాం. ఇంట్రెస్ట్ అసలు రెండు కలిపేస్తే మనకి మొత్తం అవుద్ది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ పి ఏ మనకి ఎన్ని 2 సంవత్సరాలకు కావాలి కాబట్టి 2 years కావాలి కాబట్టి 2 సార్లు వేసుకుంటాం. పి అంటే ఇది 6, ఇది ఒక 2 సార్లు వేద్దాం. అలాగే ఏ అంటే ఇది ఒక 2 సార్లు వేద్దాం. ఇప్పుడు చూడండి రెండు కూడా ఇంటూ చేయాలి. 6 × 6 ఇలా. ఓకే, ఇలా చేసుకోవాలి. 6 × 6 36, 7 × 7 49. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కావాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడాలి, అదే ఇంట్రెస్ట్ అవుద్ది. ఓకేనా, సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి. రెండింటికి మధ్య సో 36 49. ఇక్కడి నుంచి ఒక 4 కలిపితే 40 అవుద్ది. 4 తర్వాత 9. ఓకేనా, సో మొత్తం మనకి ఎంత వస్తుంది? సో ఇది 4 అది 9 మొత్తం 13 వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం దీన్ని? ఇక్కడ చూడండి 13 వస్తుంది డిఫరెన్స్ అనేది. ఓకేనా, ఈ 13 మనకి ఇంట్రెస్ట్. ఓకే, సో 36 అసలు అనేది మనకి 7,200 అయితే 13 అనేది ఎంత? ఇంట్రెస్ట్ అనేది ఎంత? ఎలా చేస్తాం ఇప్పుడు? 13/36 ఇంటూ 7,200 వేసామా? సో 36తో ఇది ఎంత కట్ అవుద్ది? 36 2తో కట్ అయిపోద్ది. చూడండి 72 అనేది 36 2. ఓకే, 36 1 36 2. ఇక్కడ 200 ఉంది 0 0. సో 13 2 ఎంత? ఇప్పుడు 13 2 26. ఈ 2 సున్నాలు. ఓకేనా, వచ్చిందా? 2,600. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇలా ఇన్ని రకాలుగా చేయొచ్చు. ఓకేనా, సో ప్రతి ప్రాబ్లం మనం ప్రతి మోడల్ చేస్తే టైం అనేది సరిపోదు, ఎక్కువ మోడల్ మనం కవర్ చేయలేం. సో అందుకే నేనేం చేస్తానంటే 1-2 మోడల్స్ చెప్తాను, మిగతా మీరు ట్రై చేయండి. ఓకేనా, ఒకటే పట్టుకొని వేలాడకండి. ఫస్ట్ చెప్పింది ఈజీగా ఉంది కదా అని చెప్పేసి అదే పట్టుకొని వేలాడకూడదు. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గా ఇస్తాడో అప్పుడు వేరే ప్రాబ్లమ్స్లో మనం చేసుకోవడానికి చూడాలి. ఓకేనా, ఎప్పుడైతే మనం డిఫరెంట్గా ఒక క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకుంటామో ఆ చాప్టర్ ఈజీ అయిపోద్ది. ఒకటే మోడల్ మీద బేస్ అయ్యి ఉంటే మాత్రం ఏదో ఒకరోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా, సో అందుకే అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ క్వశ్చన్ చూడండి. 10,290 రూపాయలపై 14.2/7% వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అగు చక్ర వడ్డీ ఎంత? ఇది క్వశ్చన్. ఓకేనా, ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. ఏమి ఇచ్చాడు? పి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 10,290 రూపాయలు ఇచ్చాడు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 14.2/7%. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి ఎంత కాలానికి? 3 సంవత్సరాలకి ఇచ్చాడు. 3 సంవత్సరాలకి ఇచ్చాడు. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఏం కావాలంట? చక్ర వడ్డీ కావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. మీరు ఇలా ప్రతిసారి రాసుకోవద్దు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంతగానం, లేదంటే షార్ట్కట్లో ఈజీగా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి
ఇందాక చెప్పినట్టు ఈ 14 2/7 అంటే మనకి ఎలా అసలు చేస్తామనేది తెలుసుకోవాలి, ఓకేనా. సో సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు కూడా 14 ఉంది ఇంటూ అంటున్నా 2/7 శాతం అనేది ఎలా చేసుకుంటాం. 14 ఏళ్ళు ఎంత, సో లేదంటే 7 14 ఎంత, కష్టం కదా. సింపుల్గా చేద్దాం. 7 ఒకట్లా అంటే ఇక్కడ చూడండి, ఇది 10 వాల్యూ, 7 10 70, 7 4 28, 70 + 28 ఎంత, అలా చేసుకోవాలి. 70 + 28 98, 98 + 2, ఓకేనా. సో 98 + 2 ఎంత వస్తుంది, 100 వస్తుంది. 100/7%. ఈ పర్సంటేజ్ వాల్యూ పోవాలంటే 100%, 100/7 అంటే ఏంటి, ఈ పర్సంటేజ్కి ఎలా వేసుకుంటాం, 1/100 వేసుకుంటాం భిన్నాలు ఉన్నప్పుడు. ఈ దీనికి కట్ అయితే ఇక్కడ 1 ఇక్కడ 7, మొత్తం ఎంత మిగులుతుంది, 1/7 అనేది మిగులుతుంది మనకి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇండైరెక్ట్గా ఏం అర్థమవుతుంది, 14 2/7 అంటే 1/7, దీని వాల్యూ 1/7. ఇది ఒకటి మీరు తెలుసుకుంటే సరిపోద్ది, ప్రాబ్లం ఈజీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి 3 సంవత్సరాలకు అడిగాడు కాబట్టి సింపుల్గా ఇది వేసుకుందాం, 3:3:1 వేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి 10,290, దీంట్లో మనకి 1/7 చేద్దాం. ఎంత వస్తుంది, 7 1 7, ఇంకా 3 ఉంటుంది 32, 7 4 28, 28 32 అంటే ఇంకా 4 ఉంటుంది 49 ఉంటుంది, 7 7 49, ఈ 0 ఉంది 0 వేసుకుంటాం. ఇది కట్ అయిపోయింది చూడండి. సో 1470 అనేది మనకు వచ్చింది. ఇదేంటి, ఇంట్రెస్ట్. 1470, ఓకేనా. 1470 ఇంటూ ఈ 3 చేయండి ప్లస్, ఇప్పుడు చూడండి దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కడదాం. 1470 మీద మళ్ళీ 1/7 చూడండి, ఎంతలో 7 రేళ్ళు 14, 7 1 7 0, 210, ఓకేనా. సో 210 ఇంటూ ఈ 3, ఓకేనా. మళ్ళీ ప్లస్, ఇక్కడ చూడండి మళ్ళీ 210 మీద మళ్ళీ 1/7 చూడండి, 7 3 21 0 30, ఓకేనా. 7 30 210, సో 30 ఇంటూ ఇక్కడున్న 1, ఓకేనా. సింపుల్గా చేస్తున్నా చూడండి. క్వశ్చన్ చూసి ఫాస్ట్గా ఆన్సర్ చేసి ఆన్సర్ పెట్టేయాలి, ఓకేనా. సో అందుకే ఇవన్నీ చెప్తాను నేను. దీన్ని చెప్పేటప్పుడు మీకు కొంచెం లెంత్ అవ్వచ్చు, కానీ మీరు మాత్రం చాలా స్పీడ్గా చేయాలి ఇవి, ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది ఎంతలో అవుద్ది, 3 0 0, మొత్తం ఇవన్నీ కూడా కలపాలి కాబట్టి ఫస్ట్ వీటిని మనం చేయాలి, ఓకేనా. సో 3 0 0, 3 7 21 1 2 ఉంటుంది. సో 3 4 12 12, అక్కడ 2 ఎంత వస్తుంది, 14 4 ఉంటుంది, ఇంకా 1 ఉంటుంది అక్కడ, 3 1 3 4, 4410. తర్వాత ఇక్కడ చూడండి 3 0 0, 3 1 3, 3 2 6, తర్వాత ఇక్కడ చూడండి 30, 1తో 30, ఓకే. ఇప్పుడు చూడండి మొత్తం 0, ఇదంతా కలిపితే ఎంత వస్తుంది చూడండి, 3 3 6, ఇదెంత వస్తుంది 7, తర్వాత 4 6 10, ఇక్కడ 1 ఉంటుంది, 4 1 5, 570 అనేది వచ్చింది. 5,070 రూపాయలు అనేది వచ్చింది. ఇదేంటిది, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్టే అడిగాడు, ఓకేనా. సో ఆన్సర్ ఇప్పుడు చూడండి, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, 5,070 రూపాయలు. అర్థమైంది కదా లాజిక్ ఎలా చేస్తాను అనేది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు 3 సంవత్సరాలకి ఎప్పుడైనా అడిగితే ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదు ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు, ఓకే. ట్రెడిషనల్ మెథడ్లో ఇది ఎలా వస్తుందంటే సింపుల్గా ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంకొకసారి చెప్తానండి. సో ట్రెడిషనల్ మెథడ్లో కూడా ఇది చేసుకోవచ్చు మనం, ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా చేయడానికి చూసుకోవాలి. ఫస్ట్ ఇది చేసుకోవాలి, ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా 3 సంవత్సరాలకు అడిగితే టక్కన ఇలా వేసి చేసుకోవాలి అని చెప్పేసి మైండ్లో ఉండాలి. ఒకవేళ ఇలా చేస్తే మనకు అవ్వదు, కష్టం అనుకుంటే అప్పుడు ట్రెడిషనల్ మెథడ్, లేదంటే ఫార్ములా బేస్డ్, లేదంటే రేషియో మెథడ్లోకి వెళ్ళిపోవాలి, ఓకేనా. సో ఇలా చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడండి, 4,050 రూపాయలను సంవత్సరానికి 11/9% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ మొత్తం ఎంత అన్నాడు, ఓకేనా. సో మొత్తం అడుగుతున్నాడు, మనం క్లియర్గా చూసుకోవాలి ఇది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టే చేయాలి సేమ్, కాకపోతే మొత్తం కాబట్టి మొత్తానికి క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడు అవన్నీ పక్కన రాస్తాను చూడండి. ఒకసారి పి అనేది ఇచ్చాడు 4,050 రూపాయలు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11/9% ఇచ్చారు. తర్వాత ఇక్కడ 2 సంవత్సరాలకు మనకి అడిగారు, ఏమడిగారు, మొత్తం అడిగారు ఏ, ఓకేనా. సో ఏ అనేది మనం కొనుక్కోవాలి. సో ఇప్పుడు సింపుల్గా చెప్తే చూడండి, ఇందాకలాగే 2 సంవత్సరాలకు కాబట్టి 2:1 వేసుకుంటాం, ఓకేనా. 2:1. ఇప్పుడు ఈ 11/9 అంటే మనకి ఎలా వస్తుంది, 1/9, ఓకే. 11 1/9% అంటే ఎలా వస్తుంది, 9 11 99 + 1 100/9, ఓకేనా. సో ఇలా వస్తుంది, 100/9 వస్తుంది. ఇక్కడ పర్సెంట్, ఈ 100/9 మళ్ళీ ఎలా మార్చుకోవచ్చు మనం, 100/9 ఇంటూ 1/100, దీన్ని కట్ చేస్తే 1/9 అనేది వస్తుంది. సో దీని వాల్యూ మనకి 1/9 అనేది అవుద్ది, ఓకేనా. డైరెక్ట్గా ఇలా
ఈ పర్సంటేజ్ అంటే 1/, ఇలా మిశ్రమ భిన్నాలు ఉన్నంటే దీని వాల్యూ ఇదే అని గుర్తుపెట్టుకోమంటారు యాక్చువల్గా భిన్నాల్లో తొందరగా చేసుకోవడానికి, ఓకేనా. సో కొంతమందికి అవి గుర్తుండవు ఎంత గుర్తుపెట్టుకున్నా కానీ, సో అందుకు వాళ్ళు ఇలా చేసుకోవడానికి చూస్తారు, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈజీగా చేద్దాం. 4050 ఇంటూ 1/9. సో 9 ఇక్కడ కట్ చేద్దామా, 9 4 36, 36 అంటే ఇంకా 4 ఉంటుంది 45, 9 5 45, 0, ఓకేనా. కట్ అయింది 450. 450 ఇంటూ ఈ 2 వేయండి ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ ఈ 450 మీద మళ్ళీ కట్టాలి. సో 9 5 45, 50, ఓకేనా. సో 50 ఇంటూ ఈ 1 వేయండి. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో, 450 ఇంటూ 2, సో 45 ఎంత వస్తుంది, 90 వస్తుంది. సో 900 ప్లస్ ఈ 50 ఇంటూ 1, 50, ఓకేనా. 950 వస్తుంది మొత్తం. ఇదేంటిది ఇక్కడ 950 ఉంది కదా అని చెప్పేసి టక్కన పెట్టేశారు. వాడు ఇంట్రెస్ట్ అడగలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగలేదు, ఓకేనా. మనకు మొత్తం అడిగాడు. సో ఇది ఇంట్రెస్ట్ అవుద్ది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుద్ది. మరి మొత్తం అంటే ఏ అంటే ఫార్ములా ఏంటి, పీ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకేనా, ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం దీన్ని, ఏ ఇక్కడ ఎంత ఉంది, పీ అంటే ఎంత ఉంది, 4050 రూపాయలు ప్లస్ 950. సో మొత్తం కలుపుకుంటే ఎంత వస్తుంది, 50 50 100. సో ఇక్కడ 900 కాబట్టి 100 కలిపేస్తే 1000 అవుద్ది. సో మొత్తం 5000 అవుద్ది, ఓకేనా, 5000 రూపాయలు అవుద్ది. ఇది ఏంటిది, ఏ మొత్తం, ఓకేనా. సో 5000 రూపాయలు అనేది మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఓకేనా. సో నేను మళ్ళీ వీటిని డిఫరెంట్ మోడల్లో చెప్పట్లేదు. సో నెక్స్ట్ క్లాస్లో టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. సో మీరు మాత్రం ఏం చేస్తారు, ట్రెడిషనల్ మెథడ్లో దీన్ని ఎలా చేయాలి, ఫార్ములా బేస్లో ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. సో లేదు అవి కూడా చెప్పు బ్రో, ఆ మోడల్ కూడా చెప్పనిసే మీరు అలా కావాలనుకుంటే కామెంట్లు అడగండి. నెక్స్ట్ టైం ఇవే ప్రాబ్లమ్స్ మీద ఆ మోడల్స్లో చేద్దాం, ఓకేనా. ఇలా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది, ఓకేనా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి చాలా మీ ముందుకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.